హిందువులకు అత్యంత పవిత్రమైన పశుపతినాథాలయం హిమాలయాలలో అత్యంత పవిత్రమైన హిందూ ఆలయాలలో ఒకటైన పశుపతినాథాలయం వెలసి ఉంది. పశుపతినాథుడంటే మహాశివుని ప్రతిరూపమే. అత్యంత ప్రధానమైన ఈ ఆలయాన్ని ఏటా వేలాది మంది హిందువులు హిందూ మతాన్ని అనుసరించే వయోవృద్ధులు దర్శించుకుంటుంటారు. వీరంతా తమ జీవితపు చివరి రోజులలోని ఇక్కడ గడిపి ముక్తి సాధించాలన్న లక్ష్యంతో ఇక్కడికి వచ్చి ఆశ్రయం పొందుతారు. ఇక్కడ మరణించిన వారికి అంత్యక్రియలు జరుగుతుంటాయి. వీరి అస్థికలను పవిత్రమైన నదిలో కలుపుతుంటారు వారి కుటుంబ సభ్యులు. నది ప్రవాహంలో కలిసిన ఈ అస్థికలు తరువాత గంగా నదిలో చేరుకుంటాయి. అనేక మంది హిందువులు తమ జీవన యాత్ర ముగింపు కోసం ఇక్కడకు చేరుకుంటారు. పశుపతినాథుని సన్నిధిలో మరణించిన వారు తమ జీవితంలో చేసిన పాప కర్మలతో నిమిత్తం లేకుండా మరో జన్మ ఎత్తుతారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మరణించే రోజు ఇక్కడి ఆలయ జ్యోతిష్యులు ఖచ్చితంగా లెక్కించి చెబుతూ ఉండడం మరో విశేషం. జీవనయానం నుంచి విముక్తి కలిగించే ప్రదేశాలను సందర్శించుకోవాలనుకునే వారికి పశుపతినాథాలయం తొలి గమ్యస్థానమని చెప్పవచ్చు. ఇక్కడి వాతావరణంలోనే మృత్యు ఉంటుంది. ఈ ఆలయంలోని ప్రతి మూల జరిగే ప్రతి కార్యక్రమంలోనూ మృత్యు ఛాయలు ఇక్కడ కనిపిస్తుంటాయి. పశుపతినాథుని ప్రధాన ఆలయం బంగారు శిఖరంతో బంక్ తరహా పైకప్పుతో కూడిన భవనమిది. భాగమతి నది పశ్చిమ తీరంలో ఉంది. ఈ ఆలయం హిందూ వాస్తు కళకు మాస్టర్ పీస్ అని చెప్పవచ్చును. ఈ ఆలయానికి 4 ప్రధాన ద్వారాలున్నాయి. ఇవన్నీ వెండి రేకులతో తాపడం చేసినవి కావడం మరో విశేషం. 2 అంతస్తుల ఈ భవనం పైకప్పును రాగి లోహంతో తయారు చేసి పైన బంగారు పూతను పూశారు. అత్యంత శోభయమానంగా వెలుగొందే ఈ ఆలయంలో ఉన్నటువంటి చెక్క శిల్పాలు నిజమైన మూర్తుల్లా మనకు దర్శనమిస్తుంటాయి. వీటితో పాటు ఆలయంలో కనిపించే భారీ నంది స్వర్ణ ప్రతిమ సందర్శకులకు కనువిందు చేస్తాయి. ప్రధాన ఆలయంలోకి కేవలం హిందూ మతస్థులకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. మిగిలిన భవనాలను సందర్శించేందుకు విదేశీయులను కూడా అనుమతిస్తారు. భాగమతి నది తూర్పు తీరం నుండి చూస్తే ఈ ఆలయం అత్యంత శోభయమానంగా దర్శనమిస్తుంటుంది. నది పశ్చిమ తీరంలో పశుపతినాథ ఆలయంతో పాటు 5 దేవాళ అంటే 5 ఆలయాల సముదాయం కూడా ఉంది. గతంలో అత్యంత పవిత్ర ప్రార్థనా మందిరంగా ఉన్న ఈ సముదాయం ఇప్పుడు వృద్ధుల అనాథులకు ఆశ్రమంగా మారింది. భాగమతి నదీ తీరంలో అనేక ఆలయాలున్నాయి. ఇందులో అధిక శాతం శివుడికి సంబంధించిన ఆలయాలు కావడం విశేషం. ఈ భవనాలలో అధిక శాతం చిన్నరాతి కట్టడాలే. ఈ భవనాలు వెలుపల నుండి ఖాళీగా కనిపిస్తున్నప్పటికీ వాస్తవానికి ఇవి త్రికాస్తి భావన సముదాయాలు. శివుని ప్రతిరూపమైన లింగాకారం కోసమే ఈ భవనాలు నిర్మితమయ్యాయి. ఈ సముదాయంలో ప్రతి చోట శివలింగం దర్శనమిస్తూ ఉంటుంది. భాగమతి నది కుడివైపు అంత్యక్రియల కోసం అనేక వేదికలు నిర్మితమయ్యాయి. వాస్తవానికి అంత్యక్రియలు ఇక్కడ అనుదిన కార్యక్రమంగా కొనసాగుతూనే ఉంటుంది. సాధారణంగా ఇక్కడకు వచ్చే పర్యాటకులకు కనీసం ఒక్కసారైనా బహిరంగ అంత్యక్రియలు కత్రువును చూసే అవకాశం లభిస్తుంది. అయితే ఇక్కడ జరిగే మతపరమైన కార్యక్రమాలలో అధిక శాతం అసాధారణమైనవి మాత్రమే కాక విదేశీయులకు విస్మయం కలిగిస్తుంటాయి. పశుపతినాథ ఆలయ పరిసరాలలో దగ్ధమయ్యే మృతదేహాల నుండి వెలువడే విభిన్నమైన వాసనలే అని చెప్పవచ్చు. శివుడు ఈ ఆలయ పరిసర ప్రాంతాలలో అన్ని జీవులకు జంతువులకు పోషకుడిగా భక్తులు విశ్వసిస్తుంటారు. ఇక్కడ సంచరించే కోతులు పర్యాటకుల ముందుకు వచ్చి ఆహారాన్ని అందిస్తుంటాయి. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా చేతులలోని వస్తువులను టక్కున లాక్కుని పారిపోతుంటాయి. కొన్ని సందర్భాలలో ప్రమాదకరంగాను కూడా. పశుపతినాథ టెంపుల్లో సాధువుల సంచారం అత్యంత సర్వసాధారణమని చెప్పవచ్చు. సాధువులు నిరంతర ధ్యానంలో పునరావృత్తి రహితమైన మోక్ష ప్రాప్తిని అనుసరిస్తుంటారు. వీరు తమ శరీరాలపై పచ్చబొట్లతో కనిపిస్తూ ఉండడం మరో విశేషం. సాధువులలో అధిక శాతం మంది పర్యాటకులతో స్నేహంగా ఉంటూ ఫోటోలకు ఫోజులు కూడా ఇస్తుంటారు. అయితే ఇదంతా ఉచితంగా మాత్రం కాదండోయ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.